మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై క్విట్ ఇండియా స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటానికి ప్రజలు సిద్ధపడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో మోడీ అనుసరించిన కార్పొరేట్ అనుకూల విధానాలు భారతదేశంలో పేదరికాన్ని పెంచిందని, నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని, అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయాలు పడిపోయాయని, రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. బంగ్లాదేశ్ లో ప్రజలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి పరిస్థితులే భారతదేశంలో మోడీ ప్రభుత్వం సృష్టించిందని, దీనికి అదనంగా పరమత ద్వేషం పెరిగి కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య విద్వేషాలు మోడీ పరివారం సృష్టిస్తూ దేశాభివృద్ధికి మతోన్మాద విధానాలు ఆటంకంగా మారాయని తెలిపారు. బడ్జెట్ లో ప్రజలపై భారాలు పెంచారని, నిత్యావసరాల ధరల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఆదాయం పొందాలనే దివాలా కోరు విధానాలు అమలు పరుస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 చెల్లించాలని, రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి రైతుల ఆత్మహత్యలు నివారించాలని, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు తగ్గించి పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 18 లక్షల ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి రాజా, చంద్రరావు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మెడికల్ రిప్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, నగర అధ్యక్షులు స్వామి, జీజీహెచ్ శానిటేషన్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, రాక్ సెరామిక్స్ ఉద్యోగులు చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. చెవట్లు పట్టేస్తా ఉన్నాయి అంతే, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కట్టాల్సిన పన్ను కట్టరా అని ఆయన అడిగే దిక్కు ధైర్యం కూడా లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే, ప్రధానమంత్రులు అయితే, ఇది కార్పొరేట్ కంపెనీలు నిలయడానికి ఏమో దమ్ము ధైర్యం లేదు. కానీ కార్పొరేట్ కంపెనీలకి ఏంటంటే ఏటిగా అయ్యాడు. కంపెనీలకి కొత్తగా ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే, ఒక కంపెనీ తీసుకుంటే ఆ మనిషి ఒక్కొక్కరికి 72,000 రూపాయలు చొప్పున కంపెనీ ఏమైనా పనిచేస్తుందా అసలు? ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం. అంటే 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశంలోంచి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది పిలుపు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను దోచుకు తింటున్నాయి, ప్రజలను విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్ కంపెనీలకి పూర్తి పట్టాసుదారుడి కింద తయారయ్యాడు నరేంద్ర మోడీ. ప్రజల మీద జీఎస్టీ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. అదే జీఎస్టీని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు బకాయి పెడితే వాళ్ళు అడగడానికి కూడా ధైర్యం లేదు. నరేంద్ర మోడీకి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు. ఇద్దరు జడిసిపోతూ ఉన్నారు. ఎందుకో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము నిరుద్యోగాన్ని రూపుమాపుతూ ఉంటున్నారు. నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారు? 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపగలుగుతారా? అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందంటే, ఏదేదో మాట్లాడితే వెళ్ళిపోతాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ప్రజలందరూ కలిపి ప్రధానమంత్రి తంతా ఉంటే ఆవిడ అక్కడి నుంచి బయటపోయి భారతదేశం పరిగెట్టుకొచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే నరేంద్ర మోడీ గారు పరిగెట్టుకుని నేపాల్ వెళ్ళిపోవాలేమో. అంతవరకు రాణించుకోకుండా సరిదిద్దుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.